గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం త్రయోదశి తిథి రాత్రి 1:37 వరకు, అనంతరం చతుర్దశి. శ్రవణ నక్షత్రం రాత్రి 11:10 వరకు, అనంతరం ధనిష్ఠా నక్షత్రం. శోభన యోగం మధ్యాహ్నం 2:16 వరకు, అనంతరం అతిగండ యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 1:42 వరకు, అనంతరం తైతులకరణం. నేటి వర్జ్యం తెల్లవారుజామున 3:11 నుండి 4:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:19 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:24 వరకు. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 12:31 నుండి 2:09 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు ప్రదోష వ్రతం ప్రతి పక్షంలో, అంటే ప్రతి మాసానికి 2 పక్షాలు, ప్రతి పక్షంలో వచ్చేటటువంటి 13వ తిథిని ప్రదోష వ్రతంగా పరిగణిస్తారు. అంటే ప్రతి తిథికి కూడా ఒక బలమైనటువంటి ముహూర్తం ఉంటుంది. అటువంటి దాంట్లో 9వ ముహూర్తంగా చెప్పబడేటటువంటి సాయంకాలం సూర్యాస్తమయ సమయం ఈ 13వ తిథి త్రయోదశి తిథిలో చాలా బలమైందిగా శాస్త్రం చెప్తుంది. ఈ 13వ తిథిలో ప్రదోషం రజనీముఖం అని అస్తమయమయ్యి చీకటి ప్రారంభ సమయంలో 2 ముహూర్తాల పాటు, ముఖ్యంగా ఆ 2 ముహూర్తాల్లో గంటన్నరలో కూడా 48 నిమిషాలు చాలా విశిష్టమైన బలమైనటువంటి సమయం. ఈ సమయంలో ముఖ్యంగా శివారాధన చేయటం, శివపరివారమైనటువంటి గజానన, షడానన, నందీశ్వర, భృంగీశ్వర సహితంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన చేయటం విశిష్టమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. ముఖ్యంగా జాతకంలో కొన్నిసార్లు అజ్ఞాత దోషాలు ఉంటాయి. అంటే గ్రహస్థితి బాగుంటుంది, జాతకం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, కానీ ఏదో తెలియనటువంటి ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారికి పితృ సంబంధమైన అనువంశికమైన దోషాలు ఉన్నట్టుగా మనకి జ్యోతిషశాస్త్రం చెప్తుంది. అటువంటి దోషాలకు నివృత్తి ఈ త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం. మనకి భాగవత పురాణంలో ఇంకో గొప్ప మాట చెప్తారు. యశోదాదేవిగా కృష్ణ పరమాత్మను పెంచి పెద్ద చేసేటటువంటి అవకాశం ఆవిడకి రావడానికి కారణం ఏమిటంటే, ఇది మళ్ళీ మనకి కృష్ణేశ్వర మహత్యంలో చెప్పబడుతుంది. ఆవిడ ప్రదోష వ్రతం చేస్తున్నటువంటి తన కుమారుడికి శివారాధనలో సహకరించడం వల్ల మరుజన్మలో పరమాత్మకు మాతృమూర్తిగా ఆవిడ ఆయన్ని సేవించే విధమైనటువంటి అవకాశాన్ని పొందినట్టుగా ఈ ప్రదోష వ్రత మహాత్యంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈరోజు కలియుగ వ్రతమైనటువంటి వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శుక్రవారం ఈనాడు ప్రతి వారం మొత్తం 7 రోజుల్లో ప్రతి శుక్రవారం నాడు స్వామివారికి విశేషమైన అభిషేకం జరుగుతుంది. అటువంటి శ్రవణ నక్షత్రం కూడా ఈనాడు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం, వెంకటేశ్వర స్వామి సందర్శనం చేయడం మనకి విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. కాబట్టి ఈ దివ్యమైన శ్రవణ నక్షత్రం నాడు వెంకటేశ్వరుడి యొక్క దివ్యకృప, ప్రదోష వ్రతాన్ని అందుకుంటున్నటువంటి ఆ పూజలు అందుకునేటటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్యకృప మనందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారు ఏ సంఖ్యని అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం అనుసరించవచ్చో ఆ విశేషాలను తెలుసుకుంటారు. వీటితో పాటు గణపతి నవరాత్రోత్సవాలు విశేషంగా వైభవోపేతంగా జరుగుతున్న ఈ నేపథ్యంలో శక్తి గణపతికి ఉన్న స్వరూప ప్రత్యేకత ఏమిటో శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడు వివిధ రూపాల్లో తన మూర్తిమత్వాన్ని ప్రకటించాడు. గణేశ రూపాలు సహస్రాధికంగా ఉన్నాయని పురాణాలు విశ్లేషించాయి. అయితే ప్రధానంగా షోడశ గణపతి రూపాలు ముఖ్యమైనవి. వీటిలో శక్తి గణపతి స్వరూపం మరింత విలక్షణమైనది. శక్తి గణపతి స్వరూపంలో గణపతి వామాంకం మీద
గణేష అనుగ్రహ కారక శక్తి అర్చామూర్తిగా నెలకొని ఉంటుంది. గణపతిని అర్చించడం వల్ల చేకూరే శక్తి ఓ ఆకృతిగా రూపుదాలిస్తే ఆ రూపమే శక్తిగా తేజరిల్లుతుంది. గణపతి శక్తి సమన్వితంగా భాసిల్లే ఈ రూపంలో గణేశుడు జేగురు రంగులో మెరిసిపోతూ కనిపిస్తాడు. అభయముద్ర ధరించి పుష్పమాలతో మరో హస్తంతో శక్తి మాతను చేరదీస్తున్న రీతిలో కనిపించే గణపతే శక్తి గణపతి అని వ్యవహరింపబడుతుంది. ఈ శక్తి గణపతి ఆరాధన స్మరణ వల్ల మానసిక ఆందోళన పూర్తిగా తొలగిపోతుంది. మనోవ్యాకులత దూరం అవుతుంది. అనవసరమైన భయాలు, అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఓం శ్రీ శక్తి ప్రదాయకాయ శక్తి గణపతయే నమః అనే మంత్రాన్ని ఈ రోజు మొత్తంలో వీలైనన్ని మార్లు మననం చేయగలిగితే శారీరకమైన మానసికమైన శక్తి లభిస్తుందనేది పురాణ వచనం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ త్రయోదశి, శుక్రవారం, నక్షత్రం శ్రవణం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధ కేతువులు, కన్యలో కుజుడు, మకరంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. శారీరక అనారోగ్యాన్ని తాత్కాలికంగా తొలగించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులందరినీ ఏకవాక్యతతో ఏక అభిప్రాయ సాధనతో ఉండేలా కృషి చేసి సాధించగలుగుతారు. వ్యాపారానికి భాగస్వాములుగా ఎందరో వస్తుంటే వారందరినీ తాత్కాలికంగా నియంత్రిస్తూ ఉంటారు తప్ప ఏ ఒక్కరిని భాగస్వామిగా తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో శుభవార్త వినిపిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తవైనటువంటి ఆస్తిపాస్తుల్ని సంపాదించుకోవాలనే ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. సంతానానికి సంబంధించిన ఆస్తిపాస్తుల్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అన్యాక్రాంతం కాకుండా ఉండేలా చేస్తూ ఉంటారు. దూరభార ప్రయాణాలను చేసేటటువంటి సామర్థ్యం దాదాపుగా ఉండకపోవచ్చు. అంతకుముందు ఎప్పుడో అయినటువంటి శస్త్రచికిత్స ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునఃపరీక్ష పునఃసమీక్ష చేయించుకోవడం కోసం ఆ వైద్యుని దగ్గరికే వెళ్ళేటువంటి ఆలోచనతో ఉంటారు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరినీ కలుపుకుని పోయేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఎవరితోనూ వాద విరోధాలు లేకుండా ఉండగలుగుతారు. సాత్వికమైనటువంటి ధోరణి కారణంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో ఐకమత్య భావన స్పష్టంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన విద్యా ప్రౌఢం విశేషమైనటువంటి తీరులో ఉన్న కారణంగా ఏ విధమైన మానసిక అశాంతికి గురి కానేకారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి. ఈ రోజున శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్ప అర్చనతో కానీ సంతృప్తి పరిచినట్లయితే తప్పక ఉద్యోగంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపొచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఎక్కువగా రావాల్సినటువంటి ఆదాయం చాలా స్వల్పంగా వస్తూ ఉంటుంది. అయినా దానితోనే సంతృప్తి పడేటటువంటి ఆలోచనతో ఉంటారు.
తమకు సంబంధించినటువంటి అతి దగ్గరైనటువంటి బంధువులు కూడా చాలా దూర ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు. అయినా ఏ విధమైనటువంటి తక్కువ ధనము లేకుండా ఉండగలుగుతారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం స్వల్పంగా దెబ్బతింటూ బాగుపడుతూ అటు ఇటుగా ఉంటూ ఉంటుంది. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారి సౌభాగ్యలక్ష్మీదేవిని పంచఫల రసాలతో అభిషేకించినట్లయితే సంతాన ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉండొచ్చు. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే రుణభారం ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. అయినప్పటికీ వ్యాపారాన్ని పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఏది లాభసాటి వ్యాపారమో గమనించి తాత్కాలికంగా ఆ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వచ్చినటువంటి లాభాన్ని కుటుంబానికి వచ్చేటటువంటి బంధువులకి అలాగే సంతానానికి వస్త్రాదులు కొనడం కోసమని వినియోగిస్తారు. లాభం రొక్కం రూపంగా కనిపించే అవకాశం ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా మధ్యమ స్థాయిలో మధ్యమ స్థితిలో ఉంటుంది. ముఖ్యంగా చర్మ వ్యాధి అలాగే ఉదరం సంబంధించినటువంటి వ్యాధికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పుష్కలమైనటువంటి ఆదాయం లభిస్తూ ఉంటుంది. మాట దురుసుతనం కారణంగా అపఖ్యాతి పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఇతరుల ఎదుగుదలకి కొద్దిగా అసూయ భావం ఏర్పడే అవకాశం ఉంది. అది ఏమాత్రమూ సరి కానీ కాదు. రాజకీయంగా ఇతరమైనటువంటి విధాల ప్రకారం అనేక రంగాల్లో ఉన్నటువంటి వారితో విశేష పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం విశేషంగా గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారి గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్త వినిపిస్తుంది. ఆర్థిక పరంగా వాయవ్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విధమైనటువంటి చీకు చింత లేకుండా ఉండగలుగుతారు. సంతానం విశేషమైనటువంటి విద్యారంగంలో ప్రతిభని సాధిస్తున్నటువంటి కారణంగా మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని లక్ష్య పెట్టరు. ఉద్యోగం కొద్ది దూర ప్రాంతంలో అయినటువంటి కారణంగా తరచూ రాకపోకల్ని సాగిస్తూ తాత్కాలికంగా శరీర ఆరోగ్యాన్ని కొద్ది ఇబ్బందికి గురి చేసుకునే అవకాశం ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారి సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ మంచి ధైర్యంగా ఉంటారు. చేతి నిండా ఉండవలసినంత ఆదాయం లేకపోయినప్పటికీ కూడా ఏమాత్రము తొణకరు బెణకరు. కుటుంబానికి కావలసిన అన్ని అవసరాలని అనుకున్న దానికంటే మించి తీరుస్తూ కనిపిస్తారు. విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి, స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశానికి వెళ్ళాలని తహతహలాడుతారు. కానీ అటు ఇటు రాక పోక అనేది ఉండే అవకాశం ఉండకపోవచ్చు. తాత్కాలికంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఈ రోజున ఉండే అవకాశం లేకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని ఇక్షురసంతో అంటే చెరకు నీటితో అభిషేకించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్త ఆర్థికమైనటువంటి లాభపరంగా వినిపిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుగా ఉంటారు. ఆ దిగులు తనానికి కారణం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటూ ఏమీ ఉండకపోవచ్చు. అత్తమామలు రావడం ఏమాత్రం ఇష్టం లేనటువంటి తనంగా అనిపిస్తూ ఉండవచ్చు. తల్లిదండ్రులు కానీ వచ్చినట్టయితే విశేషంగా ఆదరించే ఆలోచన కూడా ఉండవచ్చు. లౌకికమైనటువంటి భావంతో అట్లా కనిపించకుండా ఉండడం శ్రేయస్కరం కుటుంబ బాంధవ్య అనుబంధం కోసం. అలాగే ఇంటికి సంబంధించిన
వాహనానికి సంబంధించిన మరమ్మతుల కారణంగా ఆర్థికంగా మరింత ఖర్చు అయ్యే అవకాశం ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారి శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే వ్యాపార అభివృద్ధి కోసం విశేషమైన శ్రమని పడుతూ గోచరిస్తారు. శారీరకమైనటువంటి శ్రమ విశేషంగా ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి అశాంతి కారణంగా ఆరోగ్య నష్టం జరిగే అవకాశం ఉంది. ఎంతో చేయాలని అనుకున్నప్పటికీ కూడా అంతలో ఏ కొంత చేయలేకపోయేటటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అయినప్పటికీ నిరుత్సాహభావం లేకుండా ధైర్యంగా ఉండగలగాలి. తమ వద్ద నిలువ చేయబడ్డటువంటి సొమ్ముతో భూమిని మాత్రమే కొనాలనే గట్టి పట్టుదలతో ఉంటారు. కానీ సరైనటువంటి భూమి దొరికే అవకాశం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారి విద్యాలక్ష్మీదేవిని అంటే సరస్వతిని పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే వ్యాపార అభివృద్ధి కోసం నూతనమైనటువంటి ఆలోచనలు కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అధైర్యంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తారు. అనవసరమైన విరోధాన్ని తెచ్చిపెట్టుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా విరోధం తప్పనిసరి కావచ్చు. కుటుంబంలో ఉన్న 10 మందిలోనూ ఒక 2 వేరు ఆలోచన కలిగి ఉండేటటువంటి కారణంగా కుటుంబం పూర్తిగా పగిలిపోయిందేమో అనేటటువంటి అంత దూరపు ఆలోచన చేయడం సరికాదు. తాత్కాలికమైనటువంటి అభిప్రాయ భేదం కలిగినటువంటి ఇద్దరిని బుజ్జగించి విశేషాన్ని వివరించినట్టయితే వెనక్కి వచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనె నీటితో అభిషేకించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం విశేషంగా ఉంటుంది. వృత్తిపరమైన ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించిన ఆదాయం కూడా మిక్కుటంగా ఉండే అవకాశమే ఉంది. అయినప్పటికీ కూడా అనుకోకుండా వచ్చేటటువంటి ఖర్చుల కారణంగా మళ్ళీ ఆర్థికమైనటువంటి స్థితి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. చేస్తున్నటువంటి వ్యాపారానికి అనేకమైనటువంటి నియమ నిబంధనల కారణంగా ఆర్థికమైన ఖర్చు అవ్వడం, అలాగే వ్యాపారం బాగా పెరుగుతున్నటువంటి కారణంగా శత్రు జన దృష్టి హెచ్చుగా ఉండడం కారణంగా పెద్ద లాభాలు వచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు. కానీ వ్యాపార ప్రారంభం జరిగిందనేటటువంటి విశేషం పరోక్షంగా ప్రచారం అయ్యే అవకాశం విశేషంగా ఉంటుండొచ్చు. శుక్రవారం సందర్భంగా మీన రాశి వారు విజయలక్ష్మీదేవిని కొబ్బరి నీటితో అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక ఉండడమే కాకుండా రావాల్సిన పాత బకాయిలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా సర్వరాశుల వారికి సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి గణపతి యంత్రాన్ని గృహంలో ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో, కార్యసిద్ధికి విజయ లబ్ధికి గణపతికి సంబంధించి ఎలాంటి సులభమైన మంత్రం జపించుకోవాలో, కేరువా మాలికతో గణపతికి సంబంధించిన ఏ మంత్రం చదువుకుంటే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సందర్భంగా ఒక రాగి రేకు మీద కానీ లేదా ఒక తెల్ల కాగితం మీద కానీ గణపతి యంత్రాన్ని లిఖించినట్లయితే, దాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం గణపతి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. గణపతికి సంబంధించిన ఒక శక్తివంతమైన యంత్ర సంఖ్యలను మనకు పురాణాల్లో చెప్పారు. ఆ యంత్ర సంఖ్యలను ఒక రాగి రేకు మీద లిఖించుకొని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవచ్చు. అలా వీలు కాని పక్షంలో
ఒక తెలుపు రంగు కాగితాన్ని తీసుకొని దాని మీద ఎరుపు రంగు పెన్ను ఉపయోగించి ఆ గణపతి యంత్రంలో ఉన్న సంఖ్యలను తెల్ల కాగితం మీద రాసుకొని ఆ తెల్ల కాగితాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్న గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. గణపతి యంత్రానికి సంబంధించిన ఆ సంఖ్యలను మనం పరిశీలించినట్లయితే 15, 10, 8, 6, 4, 6, 16, 9, 14, 11, 2, 7, 1, 8, 13, 12 ఈ సంఖ్యలన్నీ కూడా అడ్డంగా రాయాలి. తెల్ల కాగితం మీద ఎరుపు రంగు పెన్నుతో ఈ సంఖ్యలను అడ్డంగా రాస్తే దాన్ని గణేష యంత్రము అంటారు. ఇలా తెల్ల కాగితం మీద ఏర్పాటు చేసుకున్న గణేష యంత్ర సంఖ్యలను పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. దానివల్ల సంవత్సరం మొత్తం గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా తెల్ల కాగితం మీద ఈ సంఖ్యలను గణేష నవరాత్రిలో వచ్చే శుక్రవారం సందర్భంగా రాసుకొని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నాక ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి నాడు ఈ యంత్రంలో ఉన్న సంఖ్యలకు ధూపం వేయటం, అగరబత్తులు చూపించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా ఓం లక్ష్మీ గణపతయే నమః అనే మంత్రాన్ని ఈరోజు 21 సార్లు పఠించడం ద్వారా లక్ష్మీ గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి, సాంఘికంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి గణేష నవరాత్రుల సందర్భంగా గణేష మాతృకాన్యాస మంత్రాన్ని జపించడం ప్రారంభించాలి. ఆ మంత్రం ఏంటంటే గాం గీం గూం గైం గౌం గహ. ఇది మంత్రం. గాం గీం గూం గైం గౌం గహ. దీన్ని గణేష మాతృకాన్యాస మంత్రం అంటారు. జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవడానికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. గణపతికి ప్రీతిపాత్రమైన జపమాలిక కేరువామాలిక. ఈ కేరువామాలిక పసుపు రంగులో ఉంటుంది. పసుపు రంగులో ఉన్న కేరువామాలికతో ఈ గణేష మాతృకాన్యాస మంత్రాన్ని జపించటం గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం నుంచి ప్రారంభించినట్లయితే ధనాకర్షణ, జనాకర్షణ పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జీవితంలో అత్యున్నత స్థాయికి చేరటానికి ఈ గణేష మాతృకాన్యాస మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే రేపు అనంత పద్మనాభ వ్రతము, గణేష నిమజ్జనం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.